ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం ఆరాధన గురించి కొన్ని విషయాలు ఆలోచిస్తూ ఉన్నాం. ప్రార్థన. పరమనందు ఆసీనుడవై ఉన్న మా ఆత్మల కన్న తండ్రి, నిత్యుడవగు దేవ, మహిమలో ఉన్న మా కన్న తండ్రి, మీ అద్వితీయమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన కాలము ఎన్నో ప్రమాదాలు, తెగుళ్ళు, ఒడిదుడుకులు, ఎన్నో విపత్తుల నుంచి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొక దినాన్ని మా జీవిత కాలంలో మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మొదటి వర్తమానం ద్వారా ప్రభు యొక్క బల్ల ద్వారా మీరే మహిమ పొందారని భావిస్తూ, పాటల ద్వారా కూడా మీరు మా జీవఫలాన్ని సమర్పించామని, మీరు మహిమ పొందారని విశ్వసిస్తూ, ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న ఉపకారాత్మను మేము ఉపయోగించుకునేలాగున మీ సహాయాన్ని కోరుకుంటూ, విని విడిచిపెట్టువారుగా మేము ఉండక వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరిస్తూ ముందుకు సాగే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ముఖ్యంగా నూతన జంటకు ప్రత్యేకమైన వందనాలు. వాక్యంలోకి వెళదాం. ఆరాధన అంటే ప్రేమకు మించింది, ఇక అన్నీ నువ్వే, నువ్వు తప్ప వేరెవరు లేరు అనే ఒక కృతజ్ఞతా భావంతో దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఘనకార్యాలన్నిటినీ మనం తెలియచేయటమే ఆరాధన. మనం అలా ప్రవర్తించటమే ఆరాధన. అంటే మనం జీవిస్తూ అనేకులను జీవింప చేయటానికి దేవుని గురించిన విషయాలు తెలియచేయటమే ఆరాధన. ఇది ప్రకృతి పుష్కలంగా చేస్తుంది. ప్రకృతి ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, దేవుణ్ణి గణపరుస్తున్నాయి. 148వ కీర్తన చూస్తే ప్రకృతి అంతా ఏం చేస్తుందో తెలుసా? ఒకసారి చూడండి. లేదా 19వ అధ్యాయం అయినా పర్వాలేదు, కీర్తన గ్రంథం ఏది తీశారు? 148. ఆకాశములారా అంటే ఆకాశాలు ఏం చేయమంటున్నాడు? స్తుతిస్తున్నాయి కాబట్టి స్తుతించమని చెప్తున్నాడు. ఉన్నత స్థలము నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యుడు చంద్రుడు ఆయనను స్తుతించాలి, కాంతిగల నక్షత్రాలు మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను, అవి యెహోవా నామములు స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించి ఉన్నాడు. ఏదియు దానిని దేవుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలకి, సూర్యుడికి, చంద్రుడికి, భూమికి, ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి ఏమి నియమించాడు? కట్టడ అంటే చెప్పండి. కట్టడ అంటే ఆజ్ఞ ఇచ్చాడు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని. మనకి ఇచ్చాడా కట్టడలు? ఏంటి? నిబంధన. మనకి కొత్త నిబంధన, వెనకటి వాళ్ళకి పాత నిబంధన. అది కట్టడలు, యెహోవా కట్టడలు, వీధులు. మరి ప్రకృతిలో ఉన్న వాటి అన్నిటికీ దేవుడు ఏమిచ్చాడు? కట్టడ నియమించాడు. ఏదియు దానిని, సూర్యుడు ఏదన్నా కట్టడ తప్పాడు ఒకరోజు? లేదు. చంద్రుడు, నక్షత్రాలు, వర్షం, హిమము, మంచు, ఇవన్నీ మనం ఆలోచిస్తే తుఫానుతో సహా కిందకు వస్తే 8వ వచనంలో వడగండ్లలారా, అగ్ని వడగండ్లలారా, హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్త గుట్టలారా, ఫల వృక్షములారా,
సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా. అక్కడికి వచ్చేలాకి మళ్ళీ తేడా వచ్చింది, భూరాజులారా అనేసరికి కదా. ప్రకృతి అంతా దేవుడు వాటికి ఏ కట్టడి నియమించాడో దాన్ని ఏం చేస్తానే, అనుసరిస్తాయి. అంటే ఏది కట్టడను అతిక్రమించట్లేదు. కానీ మనుషులు వచ్చేసరికి రోజు కట్లు తెంపుకొని పారిపోతానే ఉంటున్నాం కదా. దేవుణ్ణి ఆరాధించడం అంటే అన్నిటికంటే నాకు దేవుడే ముఖ్యం, పరలోకం ఇస్తాడు కాబట్టి ఆయనే ముఖ్యం అనే భావంతో ఏదొచ్చినా తీసి అవతల పడేసి దేవుని కోసం పరిగెత్తటమే, దేవుని పని చేయటమే ఆరాధించటం. స్తుతి ఆరాధన చేతులెత్తి ఊగిపోవటం, ఆ గంట సేపు మైమర్చిపోవటం, ఆత్మ దిగిరాని గోల్ చేయటం ఆరాధన కాదు. అలాంటిది బైబిల్లో లేదు. పిల్లలు ఇంటికి వస్తే ప్రార్థన ఎగ్గొట్టే మహానుభావులు ఉన్నారు కదా. భర్త వస్తే మానేసే భార్యలు ఉన్నారు, భార్య వస్తే మానేసే భర్తలు ఉన్నారు, బంధువులు వస్తే దేవుణ్ణి మీరు ఏం చేస్తున్నట్టు, ఆరాధిస్తున్నారా, అవమానపరుస్తున్నారు. ఇది ఆరాధన కాదు. చేయాల్సినవన్నీ ఘనకార్యాలన్నీ చేసి ఆదివారం ఒక గంట సేపు వచ్చి కూర్చొని ప్రభా నువ్వే వీరుడివి శూరుడు అని స్తుతిస్తే అది ఆరాధన అవ్వదు. దేవుడికి అది నచ్చదు, దేవుడికి నచ్చదు. ఆరాధన అనగానే మనం దేవుడు నియమించిన కట్టడలు విధులు అనుసరిస్తూ ఆయన గురించి పాడాలి, కీర్తించాలి, ఆయన అద్భుత కార్యాలు ప్రకటన చేయాలి. వీటన్నిటిని చేస్తూ నువ్వు ప్రవర్తిస్తే అది ఆరాధన. పాత నిబంధనలో బాహ్య సంబంధమైన ఆరాధన జరిగింది, అంటే శరీర సంబంధమైన ఆరాధన జరిగింది. అందులో స్తుతులు కూడా ఉన్నాయి. ఆ శరీర సంబంధమైన ఆరాధనలో వాయిద్యాలు వాయించటం జరిగింది, అందులో బలులు ఇవ్వటం జరిగింది, అందులో సపరేట్ డ్రెస్సు వాళ్ళు ధరించుకొని ఆరాధించడం జరిగింది. అందుకే కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చూడగలిగితే అక్కడ ఎలా ఆరాధించాలో చూడండి. ఎవరు ఆరాధించాలో, ఎవరు పడితే వాళ్ళు ఆరాధించడానికి అర్హులు కాదు. 29వ అధ్యాయము 1-2 వచనం కీర్తన గ్రంథం, దైవపుత్రులారా యెహోవాకు ఎవరంట, దయ్యపు పుత్రులా దైవపుత్రులా? దైవపుత్రులు అంటే చెప్పండి, దైవపుత్రులు అంటే ఎవరు? మనకు సంబంధించిన మ్యాటర్ కాదు ఇది. ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎవరవుతారు? యోహాను సువార్త 1:12 చెప్తాడు, ఎందరు ఆయన్ని అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారము, అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలు అయిన వారు మాత్రమే ఏం చేయాలి? ఆయనకి స్తుతులు చెల్లించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని ఆరాధించాలి. మిగతా వాళ్ళు ఆరాధిస్తే అది చెల్లిద్దా చెల్లదా? చెల్లదు. మిగతా వాళ్ళ ఆరాధన చెల్లదు. దైవపుత్రుడుగా నువ్వు ఉంటూ దయ్య పనులు చేసి వచ్చి ఆరాధిస్తే మళ్ళీ అది చెల్లదు. మనం పాటించకుండా మనం వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తూ నువ్వు ఇలా ఉండాలి ఎలా ఉండాలి, దేవుడు ఇలా చెప్పాడు అలా చెప్పాడని బోధిస్తే అది కూడా నచ్చదు దేవుడికి. మనం పాటించకుండా చెప్తే నచ్చిద్దా? స్కూల్లో టీచరు పాటించకుండా బోధించినా చెల్లిపాడైంది కదా. ఆయన నేర్చుకున్నది పిల్లలకి చెప్తాడు, నేను పాటిస్తే నీకెందుకు, పాటించకపోతే నీకెందుకు, నేను చెప్పింది నువ్వు నేర్చుకో, నువ్వు బాగుపడు అంటాడు. కానీ ఇక్కడ అలా కుదరదు. దేవుణ్ణి ఘనపరచాలన్నా, దేవుణ్ణి ఆరాధించాలన్నా, స్తుతించాలన్నా మనం ఏం చేయాలి? దైవపుత్రులుగా ఉండాలి. దైవపుత్రులుగా ఉండటం అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళే దేవుని పుత్రులు. ముందుగా రక్షణలోకి రావాలి. వచ్చిన వారు ఆ రక్షణను నిలబెట్టుకుంటూ దేవుని కార్యక్రమాలు చేస్తే వాళ్ళు దైవపుత్రులు. మనమంతా మన పనిలే చేసుకుంటూ ఆదివారం మాత్రమే చర్చిలో దేవాస్తోత్రం నాకు ఆత్రం అని అయిపోగానే తుపాకీ గుట్లానికి కూడా కనపడకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చూడు, అది ఆరాధన కాదు కదా. అసలు ఒకళ్ళొకళ్ళు పరామర్శించుకోవటానికి, ప్రేమ చూపించుకోవటానికి, సత్కార్యాలు చేసుకోవటానికి, బుద్ధి చెప్పుకోవటానికి, హెచ్చరించుకోవటానికే సమాజంగా కూడమన్నాడు. ఆ ఉద్దేశం పక్కకి వెళ్ళిపోతుంది. అది దైవపుత్రులు ఎలా అవుతారు? దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకి, అంటే ఉన్నాయా? ప్రభావం మహత్యం దేవుడికి ఉందా? ఉంది. అవి ఆరోపించాలంటే
ఆ ప్రభావం మహత్యం ఎలాంటివో మనం తెలియని వారికి తెలియచేయాలి. ఆ ప్రభావాన్ని నేను అనుభవిస్తున్నానన్నట్టుగా చూపించాలి. నేను అనుభవిస్తే నీకెందుకు, అనుభవించకపోతే నీకెందుకు, నువ్వు తెలుసుకో అని అంటే కుదరదు. ఆయన ఎంత ప్రభావం కలిగినవాడో, ఎంత మహత్యం కలిగినవాడో నేను అనుభవిస్తున్నానట్టు మనం ఫీల్ అయిపోయి ఎదుటోడికి చెప్తే అది ఆరాధన. ఉల్లిపాయ ఊరోళ్ళకి వద్దన్నాడంట, ఇంట్లో మాత్రం ఉల్లిపాయ వేయాల్సిందే అన్నాడంట. వాళ్ళు ఆవిడ అడిగిందంట, ఉల్లిపాయ వండలేదంట. ఏంది ఉల్లిపాయ లేదు కూరలు అంటే, నువ్వు ప్రసంగంలో చెప్పావు కదా ఉల్లిపాయలు వద్దు వాడొద్దని, అందుకని నేను వాడలేదంటే అది ఊరోళ్ళకి మనకు కాదని చెప్పాడు. అర్థమైందా? చెప్పేది మనం పాటిస్తూ దేవుణ్ణి గణపరచాలి, అది ఆరాధన. దైవపుత్రులు ఆరాధించాలి. ప్రభావ మహత్యాలు యెహోవాకు ఆరాపించాలి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఇప్పుడు కనీసం ఆయన గొప్పతనాన్నన్నా మనం చెప్తున్నామా? చెప్పండి. యెహోవా నామమునకు చెందవలసిన ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన స్థితి ఏంటి, ఆయనకు చెందాల్సిన ఏమన్నా ఇచ్చేస్తున్నామా? లేదండి. అన్ని విషయాల్లో మనం పూరే, దేవుడి విషయాల్లో ఖచ్చితంగా పూరే. జ్ఞానం అయితే నేర్చుకుంటున్నాం, కానీ దాన్ని అనుసరించే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం. అందరూ ఫెయిల్ అయిపోతున్నారు. ఆయన నామమునకు చెందవలసిన ప్రభావమును ప్రతిష్ఠితమగు ఆభరణములను ధరించుకొని, అంటే దేవుని ఎదుట సాగిలపడాలంటే ఏం చేయాలి? ఏంటది? ప్రతిష్ఠితములకు ఆభరణములు అంటే చాలామంది గొప్పోళ్ళ ఇళ్లలో 7 వారాల నగలు ఉంటాయి. అంటే చెప్పాలి, మనకుంటేగా మనం చెప్పటానికి అంటారా? 7 వారాల నగలంటే ఏ వారం, సోమవారం ఏ నగలు వేసుకోవాలి, మంగళవారం ఏది వేసుకోవాలి, బుధవారం ఏవి వేసుకోవాలి, ఇలా ఈ ప్రతి వారం ఏవి ధరించాలో. మళ్ళీ ఆ మాట ఎత్తాను కదా అని మా ఆయన కొనలేదని ఏడవకండి. పేరెత్తేసారి దాని మీద మమకారం పెరిగిపోతూ ఉంటుంది. ఏ రోజు ఏ నగలు ధరించాలో ఆ నగలు రెడీ పెట్టుకుంటారు. ఇది బుధవారం ధరించేది గురువారం ధరించకూడదు అంటారు. అర్థమైందా? అక్కడ ప్రతిష్ఠితములకు ఆభరణములు అంటే ఈ వారానికి ఈ నగ ప్రతిష్ఠించాం, ఇది బుధవారం నగ, ఇది గురువారం నగ, ఇది శుక్రవారం నగ అని 7 వారాల నగలు ప్రతిష్ఠించి పెట్టుకుంటారు. ఒక వారంలో ఇంకొక వారం ధరించాలి. అలాగే దేవుని కొరకు, దేవుణ్ణి ఆరాధించటం కొరకు మనం ఏదో ధరించాలంట. ఏం ధరించాలి? ప్రతిష్ఠించబడిన ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట, అంటే ప్రతిష్ఠించబడిన ఆభరణాలు ధరించుకోకపోతే సాగిలపడకూడదా? చెప్పండి. పాత నిబంధన దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము, ఇది అట్లా ఉంచండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను, ఇక్కడ కూడా యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును అన్నాడు. అక్కడికి వచ్చేసరికి యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఆయన రేంజ్కి తగ్గట్టుగా, ఆయన మహిమకు తగ్గట్టుగా మీరు స్తుతులు చెల్లించాలి, గణపరచాలి ఆయన్ని. మన రేంజ్కి తగ్గట్టు కాదు. ఏది తీసుకెళ్ళమంటున్నాడు? నైవేద్యములు చేతబట్టుకొని ఆయన సన్నిధిని చేరుడి. ఏం చేతబట్టుకొని అంట? నైవేద్యాలంటే పాత నిబంధనలో చాలా తీసుకెళ్ళిపోయేవాడు దేవుడికి. గోధుమ పిండి, యవల పిండి, ధాన్యాలు, ద్రాక్షారసం, నూనె, ఇవన్నీ దేవుని సన్నిధికి తీసుకొని వెళుతూ ఉండి దేవునికి నైవేద్యంగా ఇచ్చేవాళ్ళు. కొన్ని అక్కడ దహించేవాళ్ళు, కొన్ని యాజకులకి సమర్పించేవాళ్ళు. నైవేద్యములు చేతబట్టుకుని మనం ఎట్లా వస్తాం? ఊపుకుంటా వస్తాం. కొంతమంది బైబిల్ కూడా తెచ్చుకోవట్లేదు, ఈ మధ్య ఫోన్లో చూసుకుంటున్నారు. నైవేద్యములు చేతబుచ్చుకొని ఆయన సన్నిధి చేరుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఏం చేయాలంట? పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని,
అంటే ఆయన చేతిలో మనం ఖాళీ చేతులతో ఆయన సన్నిధికి వెళ్ళకుండా ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఆయన నామమునకు తగినట్టుగా మహిమ చెల్లించాలి. తర్వాత నైవేద్యములు చేతబుచ్చుకొని ఆయన సన్నిధిలో చేరాలి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. అక్కడేమన్నాడు కీర్తన గ్రంథంలో? ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకోమన్నాడు. ఇక్కడ పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట. పాత నిబంధనలో యాజకులైన వారు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంది వాళ్ళకి. ప్రతిష్ఠించబడిన ఆభరణం అంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళకూడదు. ప్రత్యేకమైన డ్రెస్సులు ఉన్నాయి, అవి వేసుకొనే వెళ్ళాలి. మనకి లేవీ కాండంలో కానీ నిర్గమకాండంలో కానీ చెప్తాడు. 28వ అధ్యాయం ఒకసారి చూస్తే నిర్గమకాండం 28 2వ వచనం నుండి చూద్దాం త్వరగా. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడు మోషే గారితో దేవుడు చెప్తున్నాడు, నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అంటే ఏది పడితే అది కాదా? అహరోను యాజకుడు కాబట్టి, అహరోను కుమారుడు యాజకులు కాబట్టి ప్రతిష్ఠిత వస్త్రాలు వాళ్ళకి కుట్టాలి. అవి బయటికి వేసుకొని వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఏం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడే అవి దాని ప్రతిష్ఠిత అంటే దేవుని సన్నిధికి వెళ్ళటానికి మాత్రమే ఉపయోగించే వస్త్రాలు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ధరించవలసిన ఆభరణాలు. అదైనా పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకెళ్తాం? ఈ పెళ్లి బట్టలు. వెనకటి రోజుల్లో దాపుడికి కొన్ని, వాడుకోవటానికి కొన్ని అని బట్టలు సపరేట్ చేసుకునేవాళ్ళు కదా. మా అమ్మ అలాగే చేసేది. ఈ దాచిపెట్టుకోండి, ఎప్పుడన్నా ఫంక్షన్ అప్పుడు ఇవి వేసుకోండి. రెగ్యులర్. ఇప్పుడు అదేం లేదు, అన్నీ వాడేసుకుంటున్నాం కదా. అంటే పెళ్ళికి వెళ్ళేటప్పుడు ధరించే నగలు కానీ వస్త్రాలు కానీ వేరు. అదే జ్ఞాపకార్థ కూడికి ధరించేయి బాగా నగలేసుకొని నెత్తి నుంచి పాదాల దాకా అలంకరించుకొని శవం దగ్గరికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు కదా. అక్కడికి వెళ్ళేటప్పుడు లోకస్తులైతే బ్లాక్ అండ్ బ్లాక్ నలుపు వస్త్రాలు ధరించి నిరసన వ్యక్తం చేయడానికి వెళతారు. అదే ఫంక్షన్లకైతే, శుభకార్యాలకైతే చెప్పండి, మంచి మంచి పట్టు వస్త్రాలు, నగలు, నట్ర ధరించుకొని వెళతారు. అంటే ఏ ఫంక్షన్కి వెళ్తుంటే ఏ డ్రెస్ వేసుకోవాలో అది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్కి సంబంధించి, స్కూల్కి పంపించేటప్పుడు చెప్పండి, స్కూల్కి పంపించేటప్పుడు యూనిఫామ్ వేసి, పెళ్ళికి కూడా యూనిఫామ్ వేసుకొస్తారా? అంటే దేనికి సంబంధించిన వస్త్రాలు దానికి ఉన్నాయి, దేనికి సంబంధించిన నగలు, ఆభరణాలు దానికి ఉన్నాయి. మరి దేవుని సన్నిధికి చెప్పండి, పురుషులైతే జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు, షార్ట్లు వేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు ఆరాధన. అంటే ఈ ఆరాధనకి వెళ్తున్నాడా, ఆటలాడుకోవటానికి వెళ్తున్నాడా, బయటవాడికి ఏమీ తెలీదు. అంటే నీ ప్రతి ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ఘనపరచాలి. ఆయన మహిమకు తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. దైవపుత్రులారని ఎందుకు చెప్పాడు? నువ్వు దేవుని బిడ్డవి, దేవుణ్ణి ఘనపరిచే విధంగా నీ ప్రతి ప్రవర్తన ఉండాలి. మరి ముఖ్యంగా దేవుని గురించి చెప్పేటప్పుడు, దేవుని ఘనపరిచేటప్పుడు దానికి తగ్గట్టుగా మన డ్రెస్ కోడ్ ఉండాలి, మన భాష ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. నేను ఎలా ఉంటే నీకెందుకు, మాటను బాగుపడు అంటే నువ్వు పాటించినోడు నాకేం చెప్తారా అంటాడు కదా. ఉప్పు ఎక్కువ తినబాకని నేను సాల్ట్ ఎక్కువ వేసుకొని తినేస్తూ తగ్గియండి అంటున్నాను అనుకో, నువ్వెందుకు తగ్గిలా అని అడిగితే చెప్పండి, నువ్వెందుకు తగ్గిలా అని అడిగితే ఏం చెప్పాలి? చెప్పొచ్చా? అలాగే మనం ప్రవర్తిస్తూ ఎదుటి వాళ్ళకి చెప్తే అదే ఆరాధన, దేవుణ్ణి ఆరాధించటం. ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని పెట్టుకొని ఆరాధించటం అది మానవులకు కల్పించిన పద్ధతులే తప్ప నీ ప్రతి క్షణం, ప్రతి జీవితంలో ప్రతి అడుగు దేవునికి మహిమకరంగా కనపరచడమే. ఇక్కడ ఈ విశ్వాసులు ఎవ్వరూ లేరు, తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు కదా అని అక్కడ నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది దేవుడిని అవమానపరిచినట్టే.
దేవుడు చూస్తున్నాడు, దేవదూతలు చూస్తున్నారు, ప్రకృతి చూస్తుంది. రేపు ఇవన్నీ లెక్కలోకి వచ్చేస్తాయి. ఎవరు లేరని నువ్వు ఎక్కడ ఎలా ప్రవర్తించావో రికార్డు కనపడుతూ ఉంటుంది అక్కడ. ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉండాలి. మన డ్రెస్ కోడ్ కానీ, మన ప్రవర్తన కానీ. స్త్రీలు కూడా అలంకరణ విషయంలో లోకస్తులు ఎలా ఉంటున్నారో అలాగే ఉంటున్నారు. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని, పరిశుద్ధ అలంకారములకు ఆభరణం. తిమోతి పత్రికలు అంటాడు స్త్రీలు ఎలాంటి డ్రెస్ కోడ్లు వేసుకోవాలో. అలానే పురుషులకు లేదా అనుకోకండి, స్త్రీలకు చెప్పాడంటే పురుషులకు కూడా వర్తించిద్ది. పురుషులు సూట్ వేసుకొని, స్త్రీలు మాత్రం ఇలాగే తగుమాత్రం వస్త్రాలు వేసుకోవాలని కాదు అక్కడ అర్థం. తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి చూడండి. కావున ప్రతి స్థలమందును, ఇది చర్చిలోనేనా? ప్రతి స్థలమందా? చెప్పండి. ప్రతి స్థలమందు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా సరే, ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులంటే డెటాల్తో కడుక్కోవటమా, శానిటైజర్ చేసుకోవటమా? పవిత్రమైన చేతులు అంటే నీ చేతులకు పాపం ఏది అంటకుండా అప్పుడు దేవుణ్ణి కనపరచాలి. పవిత్రమైన చేతులు, పాపం అంటకుండా ఉన్న చేతులు. మనం వాక్యానుసారంగా బతకలేదంటే నీ చేతులు పాపం చేసినట్టు. అర్థమైందా? నువ్వు మంచి చేయలేదు అంటే ఏం చేసినట్టు? మంచి చేయాలని తెలిసి చేయకపోతే ఆటోమేటిక్గా చెడు చేసినట్టే. కాబట్టి నీ పవిత్రమైన చేతులు కాదు. అప్పుడు నువ్వు ఎన్ని సబ్బులు వేసి చేతులు కడుక్కున్నా, ఒళ్ళంతా కడుక్కున్నా నీ పవిత్రత కాదు, ఆత్మకు కళంకం ఉంది. కాబట్టి పురుషులు ఏం చేయాలి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అణుకువయు. ఏమంటే ఇవన్నీ ఏంటో తెలుసు? అణుకువ అంటే అణుకువ, లోబడే తత్వం, తగ్గించుకునే తత్వం. నాకేంటే నువ్వెంత అని అందనుకో, ఆమె విశ్వాసి కాదు, పిచాచి అని అర్థం. గుర్తుపెట్టుకోండి. భర్తను ఎదిరించే భార్య ఎవరైనా పిచాచే, లెక్కేసుకోండి, రాసేసుకోండి. అణుకువయు. అణుకు అనేది ఏంటి? అలంకరణ. బయటికి గంగిరెద్దులాగా అలంకరించుకొని అణుకు లేదనుకో, అబ్బా చూడటానికి గంగిరెద్దులాగా బాగుంది కానీ అణుకు లేదనుకో, ఏమైంది? అది పరిశుద్ధ అలంకారములకు ఆభరణం కాదు. అణుకువయు. స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే బుద్ధిలో శుద్ధి ఉండాలి. ఏమాత్రం చెడు ఆలోచన ఉండకూడదు. కుళ్ళో, కుట్రో, ఈర్ష్యో, ద్వేషమో, అసూయో, నేనెంత గొప్ప, అవతల ఎంత తక్కువ అనే ఫీలింగ్స్ ఏమి ఉండకూడదు. బుద్ధి ఎలా ఉండాలంటే శుద్ధిగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇది ఒక అలంకరణ. మనం బయటికి కనపడే అలంకారాలు ధరించుకొనే వస్తాం తప్ప అంతరంగ అలంకారాలు మనం పట్టించుకోవట్లే. పాత నిబంధనలో ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంది. యాజకులకి ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి, బాహ్య సంబంధమైన రూల్స్. దేవుడిని ఆరాధించడానికి ఒక ప్రత్యేక సమయం పెట్టుకొని ప్రత్యేకమైన వస్త్రాలు ధరించి ప్రత్యేకమైన కానుకలు, నైవేద్యాలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి దేవుడిని ఆరాధిస్తారు. కానీ కొత్త నిబంధన ఆరాధన వచ్చేసరికి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంత మాత్రాన ఇంకేమీ లేవా అని అంటే చాలా ఉన్నాయి ఆరాధించటానికి. ఎలా ఉండాలంట? అణుకువయు స్వస్థ బుద్ధి మంచి బుద్ధి కలిగిన వారై తగుమాత్రపు వస్త్రములతోనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించు కొనక. వద్దన్నాడా? జడలేసుకోవచ్చా? వెలగల వస్త్రాలు ధరించవచ్చా? బంగారం ధరించవచ్చా అంటే మిగుల వెలగలవ వద్దన్నాడు. తగుమాత్రపు వస్త్రాలు ధరించుకొని. ఏమంటే సినిమా ఫ్యాషన్లు అన్నీ సంఘాల్లో కనపడుతున్నాయంటే వీళ్ళు విశ్వాసులా పిశాసులా చెప్పండి? పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే క్రాఫ్ట్ విషయాల్లో కానీ, డ్రెస్ కోడ్ విషయాల్లో కానీ చూడగానే భక్తుడు ఒక గౌరవం పుట్టాలండి. అక్కడే చెప్పాడు, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు, దైవభక్తి గలవారమని చెప్పుకొని పురుషులకు అని కూడా ఉంటుంది. అంటే నిన్ను చూడగానే ఒక గౌరవం రావాలి. చుట్టూ గుండు కొట్టించుకొని మధ్యలో ఈ డిప్ప క్రాఫ్ పెట్టుకొని
జీన్ ప్యాంట్లు వేసి చిరిగిపోయిన ప్యాంట్లు చిరిగిపోయిన చొక్కాలు వేసుకొని వెళ్ళామనుకో, ఏమంటారు? చూడగానే ఏమనిపించింది? ఫస్ట్ సైట్లో చూడగానే పోకిరి అనిపించిద్దా, భక్తుడు అనిపించిద్దా? దైవపుత్రుడు అనిపించిద్దా, దయ్యపుత్రుడు అనిపించిద్దా? అబ్బో పలానిలో సినిమాలో పలాని హీరోలాగా డ్రెస్ చేశాడే, పలాని విలన్ లాగా ఉన్నాడే, పలాని కామెడీ యాక్టర్ లాగా ఉన్నాడే అనిపించిద్దే తప్ప దైవపుత్రుడు అని అనిపించదుగా. అనిపించిద్దా? అనిపించాలంటే చెప్పండి, అనిపించాలంటే ఎలా ఉండాలి? బుద్ధిలో శుద్ధి ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, అణుకువ ఉండాలి. స్త్రీలకు పురుషులకు కూడా ఉండాలి. అలాని పురుషులు రెచ్చిపోమని కాదు. తగుమాత్రపు వస్త్రములతోనే కానీ జడలతోనైనాను, జడ వేసుకోవాలి తప్పులేదు, జడలు వేసుకోవద్దు. రకరకాల జడలు ఉంటాయి కదా, ఫ్యాషనబుల్ జడలు. ఆ బ్యూటీ పార్లర్కి వెళ్తే మనకు తెలియని ఎన్నో ఫ్యాషన్లు నేర్పిస్తారు. డబ్బులు దండగా చెప్పండి, ఇటు అనారోగ్యం, లేనిపోయిన కలర్స్ బొలర్స్ అన్నీ వేస్తారు. జడలతోనైనా, బంగారంతోనైనా, ముత్యములతోనైనా, మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకోవాలి. అంటే బయట సంబంధమైన అలంకరణ వద్దు. ఇది చూడాలి, అందరూ నన్ను చూసి ఆహా అనాలి అనిపించుకోవద్దు. అంతరంగ అలంకరణ ముఖ్యం అంటున్నాడు. బయటికి కనపడే అలంకరణ కాదు. 10వ వచనం, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. సత్క్రియల చేత అంటే వాక్య సంబంధమైన పనుల చేత. ఇప్పుడు మదర్ తెరిసాకి ఏం అలంకరణ ఉంది చెప్పండి? నగలు వేసుకుందా, ఉంగరాలు పెట్టుకుందా, కిరీటాలు పెట్టుకుందా, ఏమన్నా ఆభరణాలు ఉన్నాయా? పోనీ డ్రెస్ ఏమన్నా కలర్ఫుల్ డ్రెస్సులా? ఆమె డ్రెస్ ఏంటి? తెల్లటి డ్రెస్సు, పైగా ముసుగేసుకొని ఉంటుంది ఎప్పుడు కదా. కానీ ఆమె అలంకరణ ఎంత దూరం పాకింది? ప్రపంచం అంతా వ్యాపించింది. ఏం అలంకరించుకుందని? సత్క్రియల చేత అలంకరించుకుంది. సాటివారికి సహాయం చేయండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని దేవుని వాక్యాన్ని తను అలంకరణగా భావించి అది అందరికీ సేవ చేస్తూ ఉంటే ఆమె ఏ వస్త్రాలు ధరించినా అసలు ఆ ఏం పట్టించుకోరు ఎవరు. ఎంత గొప్పదో, మహానుభావుడు, మదర్ అంటున్నారు అందరూ. ప్రపంచంలో అందరూ ఏమంటున్నారు? ఆమెని తల్లి అంటున్నారు. ఎందుకు? సత్క్రియల చేత ఆమె తన్ను తాను అలంకరించి. ఇప్పుడు ఆమె ద్వారా దేవుడికి ఘనత మహిమ వస్తున్నాయా? ఇవ క్రైస్తవురాలు కాబట్టి ఈ పనులు చేయగలుగుతుంది అని అంటే ఎంత గొప్ప అండి దేవుడికి, ఎంత మహిమ. మరి నీ ప్రవర్తన వలన, నీ కార్యాల వలన దేవుడికి ఏమన్నా మహిమ వస్తుందా? వాడు క్రైస్తవుడు కాబట్టి క్షమించాడు, క్రైస్తవుడు కాబట్టి ఓర్చుకున్నాడు, క్రైస్తవుడు కాబట్టి లోకస్తులు పరిగెత్తినట్టుగా సంపాదన కోసం పరిగెత్తకుండా మితంగా ఉంటున్నాడు. ఇవన్నీ మనం పాటిస్తున్నప్పుడు దేవునికి మహిమ వచ్చింది. అదే ఆరాధించడం దేవుణ్ణి. చేతులెత్తి ఊరక ఊగిపోవటం ఆరాధన కాదు, పెద్దగా పాట పాడటం ఆరాధన కాదు, వాయిద్యాలు విపరీతంగా వాయించి ఎదుటోడికి పూనకం వచ్చేటట్టుగా చేయటం ఆరాధన కాదు. మన ప్రవర్తన వాక్యానుసారంగా ప్రతి స్థలమందు అన్నాడా, ప్రతి స్థలమందు దేవునికి మహిమొచ్చే విధంగా పవిత్రంగా ఉండాలి. ఎలాంటి కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్య, ద్వేషం ఏమీ లేకుండా క్రీస్తులాగా మనల్ని మనం కనపరుచుకుంటే అది దేవుణ్ణి ఆరాధించడం. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి స్థలంలో. ఇంకా పేతురు గారి పత్రికలో కూడా రాశాడు కొన్ని మాటలు. పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ పత్రిక 3వ వచనం నుండి చూడండి. ఇక్కడ కూడా చెప్పాడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అని వెలుపటి అలంకారము. ఇవన్నీ ఏ అలంకారాలు? ఏమండి, దీని మీద చూపిన శ్రద్ధ వాక్యానుసారంగా నేను నడవలేకపోతున్నా, నేను ఈ రోజైనా ప్రయాసపడి బాధపడి చింతించిన సందర్భాలు ఉన్నాయా మన జీవితంలో? బట్టలు లేకపోతే, ఒక పూట తిండి లేకపోతే, ఒక మ్యాచింగ్ జాకెట్ లేకపోతే చింతించినంతగా వాక్యానుసారంగా నేను బతకలేకపోతున్నారని ఏ రోజైనా చింతించారా? అసలు ఆ విషయంలో చింతే ఉండదు. వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండమన్నాడా, వద్దన్నాడా? ఇది ఉంటే ఎంత, లేకపోతే ఎంత. చెప్పాం కదా ఎగ్జాంపుల్గా మదర్ తెరిసా గారు.
వెలుపటి అలంకారం లేదు, కానీ అంతరంగ అలంకారం విపరీతంగా ఉంది. కాబట్టి ప్రపంచం అంతా తెలిసిపోయారు. ఎలా తెలిసిపోయారు? ఈమె క్రైస్తవురాలు కాబట్టే ఇవన్నీ చేయగలుగు. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్నారు ఆవిడ. మదర్ తెరెసా గొప్ప భక్తురాలు అని మనం అంటాం కాదు. అలా మనం ఎందుకు ఉండలేము? మన వల్ల దేవునికి ఏం మహిమ వస్తుంది? ఆ వల్ల ప్రపంచంలో అందరి దేవుణ్ణి మహింపరుస్తున్నారు. క్రైస్తవురాలు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతుంది. కుష్టి వ్యాధి వాళ్ళకు కూడా అసలు ఏమి చిరాకు పడకుండా, చీదర పడకుండా సేవలు అందించగలిగేంత సాత్విక స్వభావం ఆమెలో ఎందుకుందంటే ప్రభువును బట్టి ఆమె చూపుతుంది. అలంకారం, వెలుపటి అలంకారం లేదు, అంతరంగ అలంకారం విపరీతంగా ఉంది. మనకి ఉండక ఏమన్నాడు? 3వ వచనం, 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అంతరంగ స్వభావము, అంతరంగ పురుషుడు. ఎవరికి చెప్పాడు ఇది? పురుషులకా స్త్రీలకా? అంతరంగంలో పురుషుడు ఉన్నాడంట. మీ ఆత్మ ఆకారంలో శరీర రీతిగా స్త్రీలే, కానీ ఆత్మీయంగా మీరు ఆత్మగా ఎవరు? దేవుని ఆత్మను కలిగిన వారు. దేవుడు పుంలింగం అంటే అంతరంగంలో ఆత్మగా ఎవరున్నారంటే పురుషుడు ఉన్నాడు. రేపు ఆత్మలుగా మారిపోయినప్పుడు ఈ స్త్రీ ఆకారం స్త్రీలకు ఉండదు, పిల్లల ఆకారం పిల్లలుగా ఉండరు, వృద్ధుల ఆకారం వృద్ధులుగా ఉండరు. అందరూ ఆత్మస్వరూపులుగా మారిపోతారు. కాబట్టి అంతరంగ పురుషుడు ఏమవ్వాలంట? సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అంటే లోపల ఉన్న ఈ మంచి ఆలోచన విధానాలు ఇవి మీకు అలంకారాలుగా ఉండాలంట. అసలు ఆమె ఎంత తిట్టినా ఏమి స్పందించదండి, ఓర్చుకుంటుందండి. ఎంత హీనపరిచినా, ఎంత అవమానపరిచినా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అలగరు, ఏమి ఫీల్ అవ్వరు. అందరితో నవ్వుతూ చక్కగా పలకరిస్తారు. ఆ మాట చూసే ఎంత మృదువుగా ఉంటుందో. గైమని అరవదామని అలితే ఏమంటారు? పక్కెళ్ళి వందనాలకు కానీ ఎదురుగా అన్న పక్కెళ్ళి అమ్మో ఈ గయ్యాళి నోట్లో మనం నోరేయకూడదు. కంపు నోరు, పెంట కంపు అంటారు పక్కెళ్ళి. ఆ వాసన మనకు రాదు, వాళ్ళకు వచ్చింది. అర్థమవుతుందా? ఇవి అంతరంగ అలంకారాలు. ఇవి లేని బతుకు ఎందుకు? భక్తి ఎందుకు అయింది? నువ్వు దైవపుత్రుడు కాదు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరు దేవునికి కుమారులు. ఈ అలంకారాలు, అంతరంగ అలంకారాలు లేకపోతే మనం భక్తులం కాదు, దేవుని కుమారులు అనబడం. దేవుని కుమారులే దేవుణ్ణి ఆరాధించడానికి అర్హత కలిగిన వారు. దేవుని కుమారులు కానివారు దేవుణ్ణి ఆరాధించడానికి అర్హులు కారు. దేవుని కుమారులు అవ్వాలంటే సత్క్రియల చేత అలంకరించుకోవాలా, దుష్క్రియల చేత అలంకరించుకోవాలా? చెప్పండి. పురుషులైనా స్త్రీలైనా బాహ్య అలంకారాన్ని దేవుడు, నరుని వేషము దేవుడు చూడడు. గలతీ పత్రికలో ఉంటుంది, తీయొద్దులండి. అలాని దేవుడు నరుని వేషం చూడడు కదా అని సినిమా యాక్టర్లాగా ధరించుకొని వస్తావా? ఆ వచనాన్ని వాడుకుంటారు. దేవుడు పై వేషాన్ని చూడనన్నాడండి. దేవుడు చూడడు, కానీ దేవుని పక్షంగా నువ్వు భక్తుడు అని ప్రజలు చూస్తారుగా. చెప్పండి. చూడగానే ఏమనిపించాలి? చెప్పాలి. చూడగానే ఏమనిపించాలి? భక్తుడు, నెమ్మదస్తుడు, మృదు స్వభావం కలిగిన వాడు, సాత్వికుడు. ఏమండి, ఈ లక్షణాలన్నీ మనం ఎదుటి వాళ్ళకు కనపరచాలంటే ఏం చేస్తే కనపడిద్ది? ప్రతి విషయంలో మనం ఎక్కడికి వెళ్ళినా స్పందన వస్తుంది. ఎదుటి నుంచి ఏదో ఒక పరిస్థితి మనల్ని ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితిలో మనం ఎలా స్పందిస్తున్నాం అనే దాన్ని బట్టి నువ్వు భక్తుడువా, భక్తురాలువా, భక్తుహీనుడు అనేది అర్థమైపోద్ది. అలా చేశాడు కాబట్టి నేను ఇలా అయిపోయానండి, నేను ఇలా స్పందించాల్సి వచ్చింది అన్నావు అనుకో, అలా చేసినా నువ్వు ఇలా స్పందించకూడదని వాక్యం నీకు చెప్తుంది. నీకంటే ముందు, మనకంటే ముందు ప్రభు అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళాడా? చెప్పండి, వెళ్ళాడా లేదా? భయంకరమైన స్థితిలోనికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎలా స్పందించాడు? చెప్పండి.
ఎవడైనా పట్టుకోవటానికి వస్తుంటే పోలీసులు దొంగ ఏం చేస్తాడు? పారిపోతాడు కదా. కానీ ప్రభు ఏం చేశాడు? యథార్థ హృదయంతో తన వెనకున్న శిష్యుల్ని కాపాడుకోవటానికి ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరి కోసం వెతుకుతున్నారు? ఎవరు కావాలి మీకు? ప్రభు నేను నజరేయుడైన యేసేనా? అయితే నేనే ఆయన్ని పట్టుకెళ్ళండి అన్నాడు. ఆ దెబ్బకు అడు బెత్తరిపోయారు. ఎందుకంటే అట్టటోడు ఎవడు తగల ఎప్పటిదాకా వాళ్ళకి. అందరూ పారిపోయేవాడు నేను కాదు ఆడుగో దొంగ అనేవాడే తప్ప నేనే ఆయనని కనపరుచుకునేవాడు లేడు. అంటే అంత ధైర్యంగా, అంత యథార్థంగా, నిజాయితీగా శత్రువు సైతం చంపటానికి వస్తున్నాడని తెలిసి కూడా ఎదురెళ్ళటం అంటే ఎంత యథార్థత అండి. అవతలోడు మన గురించి ఏదో దురాలోచన చేస్తున్నాడు అనగానే మనం వాడిని మించిన దురాలోచన చేస్తాం, వాడిని ఎలా మొట్టి పెట్టాలని. అది భక్తుల లక్షణం కాదు, దేవుడికి అవమానమే తప్ప దేవుడిని ఆరాధించడం కాదు. సత్క్రియల చేత మనం అలంకరించుకోవాలి. ఇది అంతరంగ స్వభావం. లోపల మంచి ఆలోచన ఉంటే, బుద్ధి స్వస్థతగా ఉంటే ఆటోమేటిక్గా మంచిగా కోరుకుంటాం. అవతలోడు కీడు చేసినా మనం మేలే చేయాలి. ఇది క్రైస్తవ్యం. అవతలోడు మన గురించి చెడుగా మాట్లాడినా నువ్వు మాట్లాడకూడదు. నీ గురించి 10 మందికి చాటిస్తాడు, 10 మంది నిన్ను దుర్మార్గుడని అనుకుంటారు, నో ప్రాబ్లం. దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నిదానంగా నువ్వు ఎలాంటోడు వాళ్ళకి అర్థమైంది. అప్పటిదాకా ఓర్చుకునే సహనం మనకు ఉండాలి. అది భక్తి అంటే. అర్థమవుతుందా? ఈరోజు వాడు చెప్పాడు కాబట్టి నేను వాడి గురించి ఇంకో 100 మందికి చెప్పేస్తా, అసలు వాడి క్యారెక్టర్, వాడి బండారం మొత్తం బయట పెడతా అనుకుంటే అది దైవ లక్షణం కాదు, దెయ్యపు లక్షణం. ఏమండి, ఇలాంటి మంచి కార్యక్రమాలు, మంచి ఆలోచనలతో మనం ముందుకు సాగుతూ ఉంటే ఖచ్చితంగా మనం దేవుడిని ఆరాధించినట్టే. అంటే మన దైనందిన జీవితంలో ప్రతి క్షణం దేవుడిని ఆరాధించవచ్చా? ఏంటి ఊహు అనండి. అంటావా? అంటావా? ఆరాధించవచ్చు కదా ప్రతి క్షణం. మరి ఆరాధన మన విషయంలో జరుగుతుందా, జరగట్లేదా? టిక్ పెట్టుకోండి, పేపర్ పెట్టుకోమన్నాను కదా. ఈరోజు నా వలన దేవుడిని ఆరాధించడం జరిగింది, ఈరోజు నా వలన, నా మాట వలన, నా ప్రవర్తన వలన దేవుడికి అవమానం జరిగింది, ఇలాంటిది మళ్ళీ జరగకూడదని గుర్తొచ్చింది మనకు ఆ పేపర్ చూసినప్పుడల్లా. ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని సందర్భాల్లో దేవుడికి అవమానకరంగా మనం బతికాము, ఎన్ని సందర్భాల్లో దేవుడిని ఘనపరుస్తూ బతికామనేది ఆ పేపర్ మీద మనం చూసుకుంటున్నాం అనుకోండి. దేవుణ్ణి ఘనపరుస్తూ బతికామన్న ఆ సందర్భాలు చూసినప్పుడల్లా మనలో ఉద్యమం పెరిగిద్ది, భక్తి పెరిగిద్ది, సంతోషం, ఆనందం పెళ్ళుబుకుతాయి. అదే నేను దేవుడిని అవమానపరిచాను, దేవుడి నామానికి మహిమ తీసుకురాలేకపోయాను, దేవుడి పేరుని నేను చెడగొట్టాను, వాక్యానుసారంగా నేను బతకలేకపోతున్నాను, ఇవే చూస్తూ ఉన్నాం అనుకోండి. ఇలా ఉండకూడదు. నేను ఉంటే ఖచ్చితంగా వాక్యానుసారంగా బతకాలి అని మన గురించి మనకే బాధేసింది. ఎవడో ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. మనం ఎదురుగా పేపర్ పెట్టుకొని దానిలో రాసుకుంటాం అనుకోండి, నేను దేవుడిని గౌరవపరుస్తున్నానా, అవమానపరుస్తున్నాను, మనకు అర్థమైపోద్ది. మనల్ని మనమే సరి చేసుకొని ఎదిగే అవకాశం ఉంటుంది. ఇంకా చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. కానీ అంటే ఒక భక్తుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. నీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను ఎవరికి మాదిరిగా ఉండాలంట? ఎవరికి? ఏమండి, మనం ఎవరికైనా మాదిరి చూపిస్తున్నామా? ఒకడు చెడిపోవటానికి మాదిరిగా ఉన్నామా? వెళ్తే ఫలాని చంద్రయ్యలాగా లేటుగా వెళ్ళాలి. ఉదాహరణ చెప్పానండి, అట్టటి ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు, ఆయన ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు, నా ఫాలోవర్స్ లేరు కదా. మాదిరి ఎవరిలాగా? విశ్వాసులకి మాదిరిగా ఎవరిలాగా ఉండాలి? ఖచ్చితంగా ఉంటాడు. మాట అంటే ఇంకా తిరుగు లేదు. చంద్రని అనేవాడు ఏటీఎంలో వేసినా టైం బ్యాడ్ అయ్యి ఒకళ్ళు డబ్బులు అయిపోతాయి కదా, అన్నయ్య దగ్గర డబ్బులు దాచిపెడితే ఏ టైంలో ఎన్ని టైము అందించమంటే అందిస్తాడు. మాట ఇస్తే చెప్పండి తప్పడు, మాట ఇవ్వడం, ఇస్తే తప్పడు, పర్ఫెక్ట్గా కనపడాలి. మాటలో ఎలా ఉండాలంట? దైవజనుల గురించి కదా, మన గురించి కాదుగా అనుకోకండి. విశ్వాసులందరూ దైవజనులే. మాటలు ఎలా ఉండాలి? మాదిరిగా. ఆయన మాట ఇస్తే తప్పడు,
చూద్దాం, ట్రై చేద్దాం, ఆలోచిద్దామంటే తప్పే గుణం ఉన్నవాడే ఇలాంటి మాటలు మాట్లాడతాడు. వస్తా అయిపోయింది, రాను అయిపోయింది. రెండే రెండు. రాను అన్నదానికి బలమైన కారణం ఉండాలి. నేను రానని చెప్పేసానుగా, క్యాన్సిల్, మాట తప్పలా చూసావా అంటే పనికి మాలిన పని పెట్టుకొని పనికొచ్చే పనికి రానన్నావు అనుకో, ఇది వేస్టే కదా. దానికి ఏ కారణం ఉండాలి? నేను రేపు రాలేనయ్యా, రేపు నా కాళ్ళు చేతులు పడిపోతున్నాయి, పక్షవాతం రాబోతుంది కాబట్టి రేపు రాను చెప్పినా అర్థం ఉంది. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, రేపు పలాని ఫంక్షన్ ఉంది, రేపు పలానోడు చచ్చిపోబోతున్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళి రావాలి. చచ్చిపోబోతున్నోడి దగ్గరికి వెళ్తే నో ప్రాబ్లం, అప్పుడన్నా 4 మాటలు అడిగి చెప్పొచ్చు. చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఏముంది? సావబోయే ముందు వాడికి చెబితే ఏదన్నా మారు మనసు వచ్చే అవకాశం ఉంది. దేవుడి గురించి చెప్పడానికి వెళ్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాలేనని, అది దైవ కార్యక్రమం, నో ప్రాబ్లం, వెళ్ళొచ్చు. కానీ దీనికంటే ఏదో ముఖ్యమైనట్టుగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దీనికి క్యాన్సిల్ చేసామనుకో, ఆ విషయంలో మాట తప్పితే నేను రాను అని చెప్తే అది సబబు కాదు. మాటలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, ప్రవర్తనలో వాళ్ళలాగా ఉండాలి. భక్తుడు అంటే అలా ఉండాలి, అనిపించుకోవాలి. ఇది ఆరాధన. మాట తప్పట్లేదు అంటే నువ్వు దేవుడిని మహింపరుస్తున్నావు, దేవుడిని ఆరాధిస్తున్నావు. నిన్ను చూసి వాళ్ళు ఆశ్చర్యపోవాలి, భక్తులంటే ఎలా ఉంటారా అని. ప్రవర్తన అసలు పర్ఫెక్ట్గా ఉంటాడండి, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాడు అనిపించుకోవాలి. మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, ఎదుటివారికి ప్రేమ చూపించే విషయంలో వాళ్ళ నుంచి ఏదో దోచుకోవాలనే ఆలోచన కాదు. నేను ఏమిద్దామా, వాళ్ళకి ఏం చేద్దామా, ఎలా చేద్దామా అనే ఆలోచనలో ఎప్పుడు ఉండేవాడే ఎదుటివాడిని ప్రేమించేవాడు. ఎదుటివాడి నుంచి నాకు ఏమొచ్చిద్ది, ఎలా దోచుకుందాం అనేవాడు ప్రేమించేవాడు కాదు. వాడిని ఎలా బాగు చేద్దాం, వాళ్ళకి ఏమిద్దాం, ఎలా చేద్దాం, ఎలా వాళ్ళని దేవుడిలోకి నడిపిద్దాం, ఈ ఆలోచనలు ఉన్నవాడు నిజమైన ప్రేమ కలిగినవాడు. మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములో మాదిరి. అంటే విశ్వాసం అనేది పర్సనల్లా, అందరికీ తెలిసేదా? చెప్పండి, విశ్వాసం నీ పర్సనల్లా, అందరికీ తెలిసేదా? చెప్పండి, తెలిసేదా, తెలిసేది కాదా? వినపట్లా? తెలిసేదేనా? ఎలా తెలిసిద్ది? విశ్వాసానికి తగిన క్రియలు చేస్తే నువ్వు విశ్వాసం అని అర్థమైద్ది. విశ్వాసం నాలో ఉందండి, నా విశ్వాసం నీకేం తెలుసు అన్నావు అనుకో, ఏం తెలియదు. మరి నా విశ్వాసం చాలా ఉంది, మీకు తెలియదు అన్నాడు అనుకో, విశ్వాసం ఉంటే ఏం చేయాలి? క్రియల చేత కనపరచాలి. అంటే నీ విశ్వాసం నీకుందని ఎదుటివాడికి ఎలా అర్థమైంది? నువ్వు చేసే వాక్య సంబంధమైన పనుల ద్వారా అర్థమైంది. అంటే నువ్వు వాక్యానుసారమైన క్రియలు చేస్తే అప్పుడు మాదిరి. నిజమైన విశ్వాసం అంటే ఇతనే, నిజమైన విశ్వాసం అంటే ఏమే అనుకోవాలి. ఊరికే వెళ్ళి వస్తున్నాము, ఏమి నేర్చుకుంటున్నామో మన జీవితానికి అన్వయించుకోకుండా మనం పాటించకుండా ఉంటే దేవుడిని మహింపరచడం కాదు, ఆరాధించడం కాదు, దేవునికి మనస్తాపానికి గురి అవ్వటానికి మనం కారకులు అవుతున్నాం. ఇది నా జీవితం, నా ఇష్టం అనుకోవటానికి వీల్లేదు. మన జీవితం దేవుడిచ్చిన భిక్ష, మనకి రక్షణ దేవుడు పెట్టిన భిక్ష. ఇది లేకపోతే మనం ఒక్క క్షణంలో నరకానికి జారిపోయే పరిస్థితి అయినప్పుడు ఆయన భిక్షని ఎలా తీసుకోవాలి చెప్పండి? ఎంత ఆనందంగా స్వీకరించి దాన్ని మనం జీవితానికి మెరుగులు దిద్దుకోవటానికి ఉపయోగించుకోవాలి తప్ప ఏదో ఇచ్చేశాడు ఉన్నాం కదా అనుకుంటే అది ఆరాధన అవ్వదు, దేవుడిని గణపరచడం కాదు. ప్రకృతి అంతా దేవుడిని ఆరాధిస్తుంది అనేది మనకు అర్థమైంది. ఏ ఒక్కటి ఆయన నియమించిన కట్టడను మీరట్లా. మరి ప్రకృతిని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? ప్రకృతిలో ఉన్న జీవరాశులు కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, ఇవి గొప్ప, భూమి మీద మనం గొప్ప? వీటన్నిటికంటే శ్రేష్ఠులుగా మనల్ని దేవుడు తన పిల్లలుగా పుట్టించుకుంటే, వీటన్నిటి మీద మనకు మాత్రమే అధికారం ఇస్తే, అవన్నీ దేవుణ్ణి కనపరుస్తుంటే మరి దేవుని పిల్లలుగా మనకేమైంది? దేవుడిని ఆరాధించే పరిస్థితిలో మనం లేము. ఏముందిలే, ఎవరేమంటాడు, ఎవడేం చెప్తే మనకేంది, నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా నీ విచ్చలవిడితనంగా నీ జీవితాన్ని నువ్వే నడిపేసుకుంటే రేపు దేవుడు లెక్కలేసినప్పుడు నీ వల్ల నాకు అవమానం వచ్చిందిరా, ఇదిగో పలానా రోజు పలానా సందర్భంలో నాకు అవమానం తెచ్చావు అని ఇవన్నీ మనం రాసుకోకముందే దేవుడు రాసేసాడు అనుకో,
మనకు గుర్తుండదు. ఎప్పుడు ఎప్పుడు చేశాను అని మనం లెక్క అడుగుతాం. మళ్ళీ డే టు టైం గుర్తుపెట్టుకొని మనం చెప్పాలి ఎవరు నన్ను అడిగితే. కానీ దేవుడి దగ్గర అన్నీ నువ్వు అడక్కముందే డే టు టైము నీ వీడియో మొత్తం అక్కడ చూపిస్తాడు. పలాని సందర్భంలో పలాని వ్యక్తుల దగ్గర నువ్వు అబద్ధం ఆడావు, అక్కడ నాకు అవమానం వచ్చింది అంటాడు. పలాని వ్యక్తిని పలాని రోజు నువ్వు దూషించావు, దానివల్ల నాకు అవమానం వచ్చింది, నేను చెప్పింది ఏంటి, నువ్వు ప్రవర్తన ఏంటి అన్నాడు అనుకోండి. దేవుడిని మహింపరిచావా, ఆరాధించావా, అవమానపరిచావా? అవమానపరుస్తున్నాం ప్రియులారా. తెలియకుండానే దేవుడిని ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో మనం అవమానపరుస్తూనే ఉన్నాం. ఆటో బాడుగు దగ్గర 5 రూపాయల దగ్గర బేరమాడి గొడవలు పడుతున్న క్రైస్తవులను చూశాడు. చిన్న చిన్న విషయాలు టైం వేస్ట్, టాక్ టైము వేస్ట్, పోతే పోని వదిలేసి చిన్న చిన్న వాటికే గొడవలు పడుతూ చిత్కారాలు అంటూ నేను క్రైస్తవుడిని అనే విషయం రుజువుపరచుకోకపోగా సామాన్యుడిలో కూడా పిసినారోడు, పనికిమాలినోడు అనే భావన అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్టు చేస్తున్నాం మనం. మన ఇరిగింటోడితో కానీ పొరుగింటోడితో కానీ మనం సైలెంట్గా ఉంటే కొంతవరకు పర్లా. మన ప్రవర్తన వలన వాళ్ళకి మనం క్రైస్తవులం కాదు, దేవుడి బిడ్డలు కాదు, పేరుకి క్రైస్తవులే కానీ తీరులో కాదు అనిపించే విధంగా మన ప్రవర్తన మన మాట ఉందనుకోండి, మనం దేవుడిని అవమానపరిచినట్ట ఆరాధించినట్ట? చెప్పండి. అవమానపరిచినట్టు. దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకుంటే అది ఆరాధన. దానికోసం దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోమన్నాడు. తిమోతి పత్రికలో చెప్తాడు కదా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎలాగనగా మీ నడుముకు సత్యమనే దట్టి కట్టుకొని, నడుముకి ఏం కట్టుకోవాలి? సత్యం అంటే వాక్యం. నడుముకు వాక్యం కట్టుకుంటే, పనిచేసేవాళ్ళు కండవ కట్టుకుంటారు నడుముకి, ఎందుకంటే నడుము ఫిట్ అయితే బాడీ మొత్తం ఫిట్ అయింది. నడుము వెన్నెముక అరిగిపోయి నడుము సరిగా వంగలేదనుకోండి, అన్ని పనులు సరిగ్గా చేయలేము. నడుము బాగుంటే అన్నీ చేయగలం, కూర్చోవచ్చు, లేవచ్చు, ఎక్కడైనా కూర్చోటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నడుముకి ఏం కట్టుకుంటాడు? సత్యమని, అంటే వాక్యాన్ని నీ నడుము కట్టుకుంటే ఇక నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? వాక్యానుసారంగా ఉంటుంది. నడుముకు సత్యమనే దట్టి కట్టుకొని, ఇది అలంకరణ. నువ్వు సత్యమనే దట్టి నడుము కట్టుకోకుండా ఊరకు బెల్ట్లు పెడితే ఎలాంటి ప్రయోజనం లేదు. మగవాళ్ళు బెల్ట్లు, ఆడవాళ్ళేమో నడువు వడ్రానాలు, అంతే కదా. నడువుకి ఏం పెడతారు? వడ్రానాలు. సత్యమనే దట్టి కట్టుకొని, నీతి అని మైమరువు తొడుక్కొని, దాని మీద ఏముండాలి? నీతి అనే మైమరువు, అంటే పైన కోటింగ్. మైమరువు అంటే పైన కోటింగ్, ఒక వస్తువు బంగారపు కోటింగ్, అంటే బంగారం లాగా ఉంటుంది, కనపడిద్ది, అది గోల్డ్ అని అనిపించే విధంగా ఉంటుంది. సత్యమనే దట్టి నడుము కట్టుకొని దానిపైన ఏం ధరించాలంట? నీతి అనే మైమరు, అంటే నేను వాక్యాన్ని ధరించుకొని ఉన్నాను అని దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చే విధంగా కనపరుచుకోవాలి. అంటే సత్యాన్ని మనం పాటిస్తున్నప్పుడు అది అందరికీ కనపడింది. మైమరు పైన కనపడే కోటింగ్ కదా. ఈ ప్లాస్టింగ్ లోపల ఏముంది? గోడ లోపల సిమెంట్ ఉంది. సిమెంట్, ఇసుక చూడటానికి బాగోదు. పైన ప్లాస్టింగ్ చేసి పైన పెయింట్ వేస్తే ఏమైంది? మైమరు తెల్లగా కనపడుతుంది. అలా మనం సత్క్రియల చేత కనపరుచుకోవాలి. మైమరు నీతి, ఇడు నీతిమంతుడు. దేవుడిని నమ్మటమే నీతి. దేవుడిని నమ్మితే ఏం చేస్తాం? నీతి క్రియలు చేస్తాం. అది అందరికీ కనపడతాయి. సత్యం అనే దట్టి నడుము కట్టుకుంటే దానిపైన మైమరు, నీతి అనే మైమరు ధరిస్తే ఈ మైమరు అందరికి కనపడింది. నువ్వు నడుము కట్టుకున్న ఆ నీతి కనపడదు. నీతి వలన నువ్వు చేసే ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ కనపరుచుకుంటావు. అది అలంకరణ. పవిత్రమైన ఆభరణములు, ప్రతిష్ఠితమైన ఆభరణాలు ధరించుకోమన్నాడు. ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకోమన్నాడు. నీతి అనే మైమరు ధరించుకోండి. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును తొడుక్కోండి. పాదాలకు ఏం తొడుక్కోవాలి? ముక్కలు చేయకండి దాన్ని. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును తొడుక్కొని నిలబడి ఉండండి. అంటే ఫైర్ సర్వీస్ వాళ్ళు, అంటే అగ్నిమాపక దళం వాళ్ళు
ట్యాంక్ నిండా నీళ్లు నింపుకొని ఆడ కూర్చొని ఉంటారు ఆఫీసులో కదా. ఎప్పుడైతే కొంపలంటుకున్న ఆయన ఫోన్ వచ్చిద్దో వెంటనే ఏం చేస్తారు, గణగంటలాడించుకుంటూ ఆ స్పాట్కి ఇమీడియట్గా వెళ్తారా, టిఫిన్ చేసి వస్తామండి కాసేపు అంటారా, ఎలా పెడతారు? సువార్త పని ఉంది అనగానే మనం ఆ కాళ్ళకి ఏమున్నాయి, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు. అంటే ఈ జోడు నేను రెడీ, ఎక్కడ సువార్త పని ఉంది పిలు, నేను రెడీగా ఉన్నానని పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే చెప్పులు తొడుక్కున్నాం అనుకోండి, ఈ చెప్పులు ఏం చేస్తాయి, ఎక్కడ సువార్త పని ఉంటే అక్కడికి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాయి. 108 అయినా లేట్ అయిద్దామో, గంటల కారైనా లేట్ అయిద్దామో, కానీ సువార్త పనిలో ఎవడో లేటు చేయకూడదు. అలాంటి సిద్ధపడిన మనస్సు కలిగిన వాడై అలాంటి చెప్పులు తొడుక్కొని ఉండాలి. కష్టమే కదా, చెప్పండి. ఇప్పుడు ఒక స్త్రీ ఉంది, ఇంట్లో అన్నం వండుతుంది లేకపోతే కూర వండుతుంది, అక్కడ అర్జెంటుగా పక్కింటి వాళ్ళకి సువార్త చెప్పాలి రా అని ఎవరన్నా సహోదరులు పిలిచిందనుకో, అన్నం అయిపోయినాక ఉడికి ఆరిపోయినాక వస్తా అనాలా, ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి ఆపేసి వెళ్ళాలి, కానీ వెళ్ళం కదా. పని చేస్తున్నారు సహోదరులు, పని మధ్యలో సువార్త పని ఉంది రా అని పిలిచాడు అనుకో ఒక సహోదరుడు, ఏం చేయాలి, పని అయిపోయినా కుదిరితే వస్తా లేకపోతే లేదు అన్నాడు అనుకో, సమాధానం సువార్త వాళ్ళని సిద్ధ మనిషి జోడుందా, ఏముంది, పని చేసుకునే జోడు తోడుకున్నాడు అంతే. ఇది పని జోడు, పనే చేసిద్ది. ఈ చెప్పులు వేసుకుంటే ఎక్కడికి నడిపించింది, పనికి నడిపించింది. సమాధాన సువార్త వాళ్ళని సిద్ధ మనిషి అనే జోడు తోడుకుంటే పనిని పక్కన పెట్టి చెప్పండి సువార్త పనికి వెళ్ళింది. నేను అదే జోడు తోడుకున్నాను కాబట్టి షాపులో పనిచేస్తున్నా, టీవీ చేస్తూ ఉన్నా, అర్జెంటుగా పలానా చోటకు రావాలి వాక్యం చెప్పాలంటే వెంటనే పని ఆపేసి కస్టమర్ని పంపేసి షట్టర్ దించి వెళ్ళిపోయేవాడు. చుట్టుపక్కల వాళ్ళు చాలామంది సాక్షులు, చంద్రముఖ్యంగా సాక్షి, ఇమ్మీడియట్గా షట్టర్ దించేవాడిని. ఎందుకంటే నాకు ఏ జోడు ఉంది, నడుముకు సత్యం అనే దట్టు ఉంది, సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు నా కాళ్ళకు ఉంది. కాబట్టి పని ముఖ్యం కాదు, ఇవాళ కాకపోతే రేపు చేస్తాం. అది ఆ పని చేసి ఇలా వచ్చానో లేదో టక్కన అయిపోయేది రిపేరు. అంతకుముందు బుర్రబద్దలు కొట్టుకుంటున్నా అవన్నీ ఆ ప్రాబ్లము వెంటనే అయిపోయేది. ఎందుకంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాం, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే మన పనులు ఆటోమేటిక్గా దేవుడు జరిగిస్తాడండి. ఎంత క్లిష్టమైన పని అయినా చిటికలైపోద్ది అంతే, దేవుడు పనిలో నువ్వు ఉంటే. అది అనుభవిస్తేనే మీకు అర్థమైద్ది. అది ఆరాధన అంటే. దేవా స్తుతి ఆరాధన ఆత్మ దిగిరాని గోలగోలు చేయటం ఆరాధన కాదు. ఇంకేమన్నాడు కింద గౌగా చదవండి. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు అంటే ఎదుటివాడు వేసే బాణాలని అడ్డు పెట్టడానికి ఉపయోగించే ఒక కవచం, ఒక రేకు ముక్క. డాలు ధరించుకోండి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పివేయుటకు శక్తివంతులగుదురు, మరియు రక్షణీయను శిరస్త్రాణము దేవుని వాక్యము అనే ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మకట్టగా ఉండాలి, శిరస్త్రానం ఉండాలి, నడుముకు సత్యం అనే దట్టు ఉండాలి, పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు తుడుకోవాలి. ఇవన్నీ ఆభరణాలు, ప్రతిష్ఠిత ఆభరణములు, ఇవన్నీ ధరించుకొని దేవుని సన్నిధిలో నిలబడాలి. ఇవన్నీ లేకుండా వెళ్ళి సువార్త చెబుతారంటే వాడు ఒక మాట కౌంటర్ అయ్యగానే మనం దేనికి పనికి రాకుండా పోతాం. ఇప్పుడు దేవుడికి అవమానం వచ్చింది అక్కడ. ఇందాక ఉదయాన్నే ఆసాఫ్ గారు ఫోన్ చేశారు, దుబాయ్ అది లండన్ వెళ్ళాడు ఆ మధ్య. లండన్లో ఒక ముస్లిం సహోదరుడు ప్రశ్న వేశాడంట, మీరు తండ్రిని ఆరాధిస్తారా కొడుకుని ఆరాధిస్తారా, కొడుకుని ఎందుకు ఆరాధిస్తారు, ఈయన దేవుడా ఆయన దేవుడా, ఈయన దేవుడు అయితే ఈయన ఎందుకు ఆరాధిస్తున్నారు తండ్రిని, మరి ఆయన ఎందుకు ఆరాధిస్తున్నారు కొడుకుని, ఇద్దరు దేవుళ్ళ అని ఇలాంటి ప్రశ్న వేశాడు. నాకు అర్థం కాలేదు, తర్వాత కనుక్కొని చెబుతాను అన్నాడు. తర్వాత మళ్ళీ చెప్పాలి అంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్పాలి. ఇప్పుడు అక్కడ చెప్పలేకపోతే దేవుడికి ఏమైంది, అవమానం అయిపోయింది. ఆరాధించడం అంటే ఖచ్చితంగా హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో గొడవ పడకుండా, అన్ని శత్రువుగా భావించకుండా, విరోధిగా భావించకుండా ప్రేమతో సమాధానం చెప్పటమే నిజమైన ఆరాధన. ఇంకా చూడండి, ఇంక వద్దులేం. ఇప్పుడు ఆరాధించే విషయంలో మనం
అందరు చేస్తున్న తప్పు ఏంటంటే మనం అనుకున్నట్టుగా ఆరాధిస్తున్నాం. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఈ 3వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎలా ఉంచాలి? స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడు నీ మార్గం అంతటినీ సరళం చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏది నీకు ఎదురు లేకుండా పనులన్నీ చక్క జరిగిపోవాలంటే ఏం చేయాలంట? నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నీ బుద్ధి చెప్పినట్టుగా నువ్వు నడవద్దు. దేవుని చిత్తానుసారంగా నడవాలి. నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు అన్నీ దేవుడే పుట్టించాడు, దేవుడే బతికిస్తున్నాడు, సమస్త కార్యాలు దేవుడే చేయగలడు. పాట వచ్చింది కదా, ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చు. మరి ఈ పాట అయితే పాడుతున్నావు, ఆయన ఏదైనా చేయగలడనే నమ్మకం నీకుంటే దేవుడి పనిని పక్కన పెట్టి సొంత పని కోసం ఎందుకు పాకులాడుతున్నావు? నోటితో అంటాం కానీ ప్రభువా అన్నీ నువ్వు ఏడ చేయగలవు, నీ భుజాల మీద అంత భారం పెట్టడం నాకే ఇబ్బందిగా ఉందంటాం. ఉత్తినే కదా. ఆయన ఏదైనా చేయగలడు, కానీ నమ్మకం ఉందా? ఉంటే ఆయన పని ముఖ్యంగా చేస్తే నీ మార్గములన్నీ ఏం చేస్తాడంట? సరళం చేస్తానంటున్నాడు. యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు. ఈ పని చేయాలా వద్దా? నేను ఇక్కడ ఎలా ప్రవర్తించాలి? నువ్వు చెప్పినట్టుగా చేయాలా, నా సొంతగా చేయాలా? ఇలా ఆలోచిస్తావా? చెప్పండి. ఏదైనా ఒక వస్తువు కొనాలి, ప్రభా ఈ వస్తువు కొనాలా వద్దా అని అడిగి కొంటావా? కొనాలనిపించగానే కొనేస్తామా? చెప్పాలి. పలాంది తినాలనిపించింది, ప్రభా ఇది తినొచ్చా తినకూడదా, నీ చిత్తానుసారంగా నాకు తెలియజేయి అని దేవుడిని అడిగి, ఒకవేళ దేవుడు తిను అని అనిపిస్తే తింటామా, లేదు వద్దంటే మానేస్తామా? మన బుద్ధి ఎలా పిలిస్తే అలా వెళ్ళిపోతాం కదా. దేవుని మీద, దేవుని భక్తి మీద ఆధారపడి చేస్తే అది నిజమైన ఆరాధన. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నీ బుద్ధి మంచిది కాదు. నీ బుద్ధి మంచిది కాదు, చెడునే చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం మంచిగా అనిపించే కూడా ఒక్కోసారి మనకు అది చెడు అనేది మనకు తర్వాత తెలిసింది వాక్యం అర్థమైనప్పుడు. అందుకే ప్రతి విషయంలో దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. దేవుని అధికారానికి ఒప్పుకుంటే ఇంకా మనం చెడు చేయం. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కాబట్టి దేవుడిని ఆరాధించేటప్పుడు ఏం చేయాలంటే దేవుని బుద్ధిని ఆధారం చేసుకొని ఆరాధించాలి. దేవుడిచ్చిన ఆ కట్టడలు విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుసరిస్తూ మనం ఆరాధించాలి ప్రతి నిమిషం ప్రతి క్షణంలో. చివరిగా కీర్తన 50వ అధ్యాయము 23వ వచనం ఒక చదివి ముగించుకుందాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు అంటే దేవుడిని ఏం చేస్తున్నట్టు మనం మహింపరుస్తున్నాం. స్తుతియాగము అర్పిస్తే, అర్పించకపోతే చెప్పండి దాని ఆపోజిట్. స్తుతియాగం అర్పించువాడు ఆయనను మహింపరుస్తున్నాడు, అర్పించని వాడు ఆయన అవమానపరుస్తున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. మీకు అర్థమైందా? దేవుడిచ్చిన రక్షణను మనం కంప్లీట్ చేసుకొని పరలోకంలోకి వెళ్ళాలంటే మార్గాన్ని ఏం చేసుకుంటాం? సిద్ధపరచుకుంటాం. మార్గాన్ని సిద్ధపరచుకోవటానికి ముందు ఏం చేయాలి? స్తుతియాగం అర్పించాలి. అంటే ప్రతి విషయంలో దేవునికి ఘనత వచ్చే విధంగా, మహిమ వచ్చే విధంగా మన ప్రవర్తన ఆయన ఇష్టానుసారంగా జరిగిస్తే అప్పుడు మనం పరలోకానికి వెళ్ళే మార్గాన్ని సరళము చేసుకున్నట్టు, అప్పుడు రక్షణలో ప్రవేశించినట్టు. బాప్టిజం తీసుకోగానే రక్షణలోకి వచ్చాం. వచ్చిన రక్షణ చివరి దాకా నిలుపుకుంటే కదా మనం పరలోకం వెళ్ళేది. నిలుపుకోవాలంటే ఏం చేయాలి? ఈలోపు నిలుపుకోవాలంటే ఏం చేయాలి? ఆయన వాక్యానుసారంగా మనం
నడవాలి. ప్రతి విషయంలో ఆయన అధికారానికి మనం అవకాశం ఇవ్వాలి. అప్పుడు దేవుడు మన ప్రవర్తన అంతటి విషయంలో ఆయన అధికారానికి అవకాశం ఇచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎక్కడా తప్పుడుగా ఉండదు. దేవుడికి మహిమొచ్చే విధంగా నీ ప్రవర్తన ఉంటుంది. అప్పుడు చూసి దేవుణ్ణి నీ ప్రవర్తన ద్వారా ప్రజలే కనపరుస్తారు కదా. సత్క్రియల చేత భూమి మీద మీ సత్క్రియల చేత దేవుణ్ణి మహింపరచండి అంటున్నాడు. అంటే మన ప్రవర్తనే దేవుణ్ణి మహింపరిచే విధంగా ఉంటే అదే ఆరాధన. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నుంచి అలా ఉండి ఆరాధిస్తారని వీలైతే పేపర్ పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారో ఏం చెయ్యాలో చేయలేదో రాసుకుంటారని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆసీనుడవై ఉన్న మా కన్న తండ్రి, జగత్తును అందున్న సమస్తాన్ని సృజించి పరిపాలిస్తున్న దేవా, మీ దృష్టికి కనపడని సృష్టమంటూ ఏదీ లేదయ్యా. చీకటిలో కూడా చూడగలిగిన సామర్థ్యం కలిగిన దేవా మీకు స్తోత్రాలు. మా హృదయాలోచనలు సైతం మీరు తెలుసుకొనగలిగిన సామర్థ్యం కలిగిన దేవా మీకు స్తోత్రాలు. ఎవరికి కనపట్లేదు అనుకొని ఎన్నో అపరాధాలు, పాపాలు, దోషాలు, నేరాలు, ఘోరాలు చేస్తూ మీ దృష్టికి అపరాధులుగా మిగిలిపోతూ నిత్య నరకానికి జారిపోతున్న మా బ్రతుకుల్ని ఉద్ధరించి తండ్రి నిత్య రాజ్యంలో కూర్చుండబెట్టిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఇప్పటి వరకు మిమ్మల్ని ఆరాధించడం అంటే ఏంటో, ఎలా ఆరాధించాలో, ఏ అలంకరణతో, ఏ వస్త్రాలు ధరించుకొని, ఏ క్రియల ద్వారా మిమ్మల్ని మహింపరచాలో మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇక నుండి మేము వాక్యానుసారంగా జీవిస్తూ మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారానికి ఒప్పుకునే మనసును మాకు అనుగ్రహించండి. నామకార్థ భక్తులుగా ఆరాధించకుండా పరిశుద్ధమగు ఆభరణములు ధరించుకొని, పరిశుద్ధ అలంకారములకు వస్త్రములు ధరించుకొని మిమ్మల్ని ఆరాధించే మనస్సును మాకు ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. ఇది మొదలుకొని మీ పిల్లలు ఆ దిశలో ముందుకు సాగే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. నూతనంగా వధూవరులుగా తీర్చబడిన శివకుమార్, యమునాని మా మధ్యకు నడిపించినందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనమైన వివాహాన్ని వారు ఘనంగా ఎంచి వాక్యానుసారమైన జీవితాన్ని వారు అనుసరిస్తూ వారి జీవిత కాలమంతా మరణం వారిని విడదీసే వరకు ఒకరినొకరు విడువక ఎడబాయక మీకు మహిమ తెచ్చే విధంగా వారి దాంపత్య జీవితం వర్ధిల్లులాగున కృప చూపి సహాయాన్ని దయచేయండి. ఇదిగోనైనా ఇచ్చిన నూతన వస్త్రాలను బట్టి నాకు మరి వారిని ఘనపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాను నాయన. తగిన మేలును వారికి అనుగ్రహించండి. ఖర్చు పడిన దానికి తగిన ఫలాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి. ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో, అది దేహ సంబంధమైనదైనా ఆత్మ సంబంధమైనది, ప్రతిదీ మీ చిత్తానుసారంగా వారికి తీర్చి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోనమని కోరుకుంటూ మీకు ప్రాధాన్యతనివ్వక వారి ఇష్టానుసారంగా స్వబుద్ధిని ఆధారం చేసుకొని రాలేని బిడ్డలను క్షమించండి. బుద్ధిపూర్వకంగా మానేస్తే బుద్ధి చెప్పండి. అనివార్య కారణాల వల్ల రాలేని స్థితిలో వారు ఉంటే మరొక తరుణాన్ని మీ చిత్తమైతే వారికి అనుగ్రహించమని కోరుకుంటూ ప్రభు బలలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ వారి గృహాలకు చేరి వారు అనుదిన జీవిత కాలంలో దినచర్యలో ప్రతి విషయంలో కొందరికైనా సువార్తను ప్రకటించి వాక్యానుసారమైన జీవితాన్ని వారు అనుసరిస్తూ మిమ్మల్ని ఆరాధించగలిగే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు ప్రసాదించమని కోరుకుంటూ చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు వారి వారి అవసరాలు మీ చిత్తానుసారంగా తీర్చమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఒకరికి వారు వందనాలు చెప్పుకోండి.